హాయ్, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్ బై పవన్. దిస్ ఈజ్ పవన్. సరిపోదా శనివారం సినిమా ప్రేక్షకులకు కానీ అటు నాని ఫ్యాన్స్ కి కానీ సరిపోయిందా లేదా అనేది చూద్దాం. ఇది కంప్లీట్ గా నాన్ స్పాయిలర్ రివ్యూ బ్రదర్, ఎందుకంటే స్పాయిలర్ రివ్యూస్ నేను చెప్పదలుచుకోలేదు. సో ఇప్పుడు సరిపోలేదా శనివారం సినిమా కంటెంట్ ఏదైతే ఉండబోతుంది సినిమాలో అనేది మనకి వివేకాత్రేయ ట్రైలర్ లో చాలా చక్కగా చూపించారు. దానివల్ల ఆ మైండ్ సెట్ తోటి జనం ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్ళి చూడటం జరిగింది. ముందు స్టోరీలో వద్దాం. స్టోరీలో ఏంటంటే సింగిల్ లైన్లో చెప్పాలి అంటే, తల్లి హీరో దగ్గర అంటే సూర్య క్యారెక్టర్ చేసిన నాని దగ్గర ఒక మాట తీసుకుంటుంది. అదేంటంటే, నీకు చాలా కోపం ఎక్కువగా ఉంది, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, కాబట్టి నువ్వు ఏదో ఒకరోజు మాత్రమే నీకు కోపం చూపించే అవకాశం. దట్ ఈస్ ఆబ్వియస్లీ శనివారం రోజు. ఇది సూర్య అనే దుర్మార్గుడికి ఎదురు పడితే నాని ఎలా ఉంటుంది అనేది బ్యాలెన్స్ అంతా సినిమా అన్నమాట. అయితే ఒక్క శనివారాన్ని ఆ కోపం తీర్చుకోవడం అనేది చాలా కొత్త పాయింట్. ఈ కొత్త పాయింట్ ని కమర్షియలైజ్ చేసిన విధానమే బాగా మెచ్చుకోదగిన విషయం. అదేంటంటే, ఇప్పుడు గజనీ కానీ అపరిచితుడు కానీ ఒక కొత్త పాయింట్ ని, ఇన్నోవేటివ్ పాయింట్ ని తను ఎంచుకున్నప్పుడు దర్శకుడు దానికి కమర్షియల్ జోడించడం అనేది చాలా రేర్ బ్లెండ్ అనమాట. ఎందుకు అనంటే, కమర్షియాలిటీకి ఒక కొత్త కథని చేసి అటు కొత్త కథ అని చెప్పించాలి, అలాగే ఇది కమర్షియల్గా కూడా హిట్ అవ్వాలి అనేది చాలా కష్టమైన విషయమే. అయితే నా అనాలిసిస్ ఏంటంటే, ఈ సినిమాలో నాని అయితే మాస్ లుక్స్ లో చాలా బాగా చేశాడని చెప్పాలి. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ డ్రాగ్ గా ఉంది అని చెప్పే రివ్యూవర్స్ కి ఒకటే మాట ఏంటంటే, ఒక డైరెక్టర్ ఒక కథాంశాన్ని ఎంచుకున్నప్పుడు డెఫినెట్ గా దానికి జడ్జిమెంట్ అనేది డైరెక్టర్ ట్రై చేస్తాడు. అది మూవీ తీసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, క్రిటిక్స్ కాదు. సో డెఫినెట్ గా ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ మూవీ, నో డౌట్ అబౌట్ ఇట్. డెఫినెట్ గా ఈ సరిపోదా శనివారం అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది మీకు.